ఎంత కష్టపడుతున్నాను తెలుసా నేను ఒక వీడియో కోసం. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అయిపోద్ది. దగ్గరికి వచ్చింది మన బ్రెడ్ హల్వా అయిపోయింది. యామీ యామీ స్మెల్స్ అయితే సూపర్ అంటే సూపర్ స్మెల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మమ్. గైస్ మొన్న నేను కస్టమ్ లుక్ చేశా కదా, అది సూపర్ అంటే సూపర్ అనమాట. అంత బాగుంది, అందుకే అది సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ దిగిపోయాను కిచెన్లోకి. మళ్ళీ ఇంకో రెసిపీ చేద్దామని ఈరోజు మాత్రం ఇంకో డిష్ అయిపోతున్నాను. అసలు నేను ఇంత బాగా చేశాను కదా, మీరు చూసారు అది. అందుకే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి అది ముందు అది చూసిన తర్వాత ఇది చూడండి, లేకపోతే ఇది అయిపోయిన తర్వాత అది చూడండి. పక్కా చూడండి, నేను చేశానంటే చూడాలి కదా, మరి మీరు చూడాలి, అందుకే చూడండి. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటంటే బ్రెడ్ హల్వా. మోస్ట్ ఫేవరెట్ నాకైతే. అసలు ఎంత ఇష్టం అంటే, కొంతమంది స్వీట్గా ఉందంటారు కానీ నాకైతే అంతే, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అందుకే బ్రెడ్ హల్వా చేసుకుందాం, వచ్చేయండి. బ్రెడ్ హల్వా చేయాలి కాబట్టి మనకు ముందు బ్రెడ్ కావాలి. ముందు ఇది మనము ఫ్రై చేసుకోవాలి బ్రెడ్. అందుకే ఆయిల్ బాయిల్ చేస్తున్నా, అదే హీట్ అంటారు కదా, హీట్ పుట్టిస్తున్నా గైస్. ఆయిల్కి హీట్ పెడుతున్నాను అనమాట, హీట్ చేస్తున్నాను. ఇప్పుడు మరి అది వేయించాలి కాబట్టి ఇది కట్ చేసుకుందాం ఒక్కొక్కటి, ఓకేనా? లెట్స్ గో. ఎప్పుడైనా మనం సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది ఏంటంటే ఎక్కువ క్రిస్పీగా అయిపోద్ది. అందుకే సైడ్స్ కట్ చేసుకోవాలి, బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇదిగోండి, అన్నిటికీ అలా కట్ చేసుకోవాలి. గాయస్ నేను అంత ఎక్స్పర్ట్ కాదనమాట, సరిగ్గా రాకపోయినా ఏమనుకోమాకండి. మీరు రెసిపీ అయితే ఇదే, కానీ షేప్లే సరిగ్గా రావు. గైస్ మనకి షేప్ ఇంపార్టెంట్ కాదు గాయస్, మనకి ముందు టేస్ట్ ఇంపార్టెంట్ అంతే. అంటే అలా అని చెప్పి నీట్గా చేయొద్దని అన్నట్లా, నీట్గా చేసుకోండి కానీ టేస్టీగా చేసుకోండి. షేప్ ఏముందిలేండి, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అంతే. అలా కట్ చేస్తాను అనమాట, చిన్న చిన్న పీసెస్ అయిపోయినాయి. పీసెస్గా అంటే ఒక్క బ్రెడ్ని 4 స్లైసెస్గా కట్ చేశాను అలా స్ట్రైట్గా. ఇప్పుడు ఇవి దాంట్లో వేసేసుకోవాలన్నమాట, ఒక్కొక్కటి వేసుకోండి. కొన్ని వేసుకోండి గాయస్, ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా హీట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, వేయించుకోవాలి అలా. ఇంకొన్ని వేసా చాలే గాయస్. ఇప్పుడు ఒక సైడ్ అయిపోగానే ఇంకో సైడ్ ఇలా తిప్పుకుంటా వేయించుకోండి అనమాట. అన్ని పీసెస్ అలా వేయించుకోవాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇప్పుడు తీసేయాలన్నమాట. గైస్ ఇవి మొత్తం వేయించేసుకున్నాం అనమాట. తర్వాత షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడానికి తగినంత షుగర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసాను. షుగర్ సిరప్, యాలుక్కాయలు కూడా వేసాను, అంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది అనమాట. ఇది బాయిల్ అయ్యే లోపలికి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం రండి. ఫస్ట్ గీ అనమాట, 2 స్పూన్స్ వేసుకుందాం. ఇంకొక గీ వేసుకున్నాం అనమాట. గైస్ గీని హీట్ చేసుకోవాలి, నెయ్యిని హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్నాను, వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా. నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్, ఏ గ్రేప్స్ అయినా వేసుకోండి, ఎల్లో అయినా బ్లాక్ అయినా ఏది ఉంటే అది. డ్రై ఫ్రూట్స్ అయితే చాలు కొన్ని టేస్ట్కి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. అయిపోయి ఇప్పుడు ఈ గీతో వేయించాం కదా, డైరెక్ట్గా వెళ్ళి అలా షుగర్ సిరప్లో వేసేయడమే అనమాట. షుగర్ సిరప్ ప్రిపేర్ అవుతుంది అక్కడ ఒక సైడ్ ఇది అవుతుంది, ఒక సైడ్ బ్రెడ్ ఉంది. ఎప్పుడెప్పుడు కలుపుతాను బ్రెడ్ వెయిట్ చేస్తుంది అనమాట. నేను ముందు వెయిట్ చేస్తున్నాను, నా ఫేవరెట్ బ్రెడ్ హల్వా, అందుకే ఎప్పుడు తిందామా అని చూస్తున్నా. అయిపోగానే వేసేయడమే, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా సమ్మర్లో బాగుంటుంది. సమ్మర్ అయినా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది గాయస్, చూసారు అసలు చెమటలు ఎలా ఉన్నాయి, మీకు కనపడుతున్నాయి లేదు కానీ చెమటలు ఎక్కిపోతున్నాయి. ఎంత కష్టపడుతున్నాను తెలుసా నేను ఒక వీడియో కోసం. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అయిపోద్ది. ఎంత కష్టపడుతున్నాను నేను ఇక్కడ ఒకటి చేయడానికి. గాయస్ సిరప్ బాయిల్ అయిపోయింది అనమాట. ఈ బ్రెడ్ పీసెస్ని అలా వేసేయడమే లోపల. అతుక్కుపోయాయి గాయస్ ఇవన్నీ, ఎలాగో ఇప్పుడు ఇవన్నీ మెత్తగా అయిపోతాయి కాబట్టి ఉండదు అనమాట. వేసేస్తాను మొత్తం. ఇవ్వండి గైస్, అయిపోయింది మన బ్రెడ్ హల్వా. కొంచెం కలుపుకోండి కానీ మరి ముక్కలు గైస్ చూసారా, నేను కలుపుతున్నాను అలా కొంచెం స్మాష్ చేసుకుంటా లైట్గా, మరీ ఎక్కువ స్మాష్ చేయకుండా చేయండి. ఇవన్నిటికీ ఆ మధ్యలో దశచొక్క అనమాట, ఎక్కువ రోస్ట్ అయింది. దగ్గరికి వచ్చింది మన బ్రెడ్ హల్వా అయిపోవచ్చు. అలాగే బ్రెడ్ హల్వాలో
కోవా వేస్తారు కదా, మన దగ్గర కోవా లేకపోతే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకే కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ మిక్స్ చేసేసుకోవడం మొత్తం. ఇవన్నీ చూసారా మిక్స్ చేస్తున్నాను, అలా మిక్స్ చేసుకోవడమే మొత్తం. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసేస్తున్నాం అనమాట. ఇవ్వండి, మంచి యమీ యమీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడడానికి అయితే బాగుంది గైస్. నేను చేసా కాబట్టి తినడానికి ఎలా ఉండదు చూడాలి టేస్ట్ చేసిన తర్వాత. యమీ యమీ స్మెల్స్ అయితే సూపర్ అంటే సూపర్ స్మెల్. సూపర్ స్మెల్ వస్తుంది చూడడానికి మాత్రం. చూడ్డానికి తినడానికి మాత్రం వీలుగా ఉన్నట్టే ఉంది. మరి చూసి తిని గైస్ టేస్ట్ చేద్దాం గైస్. లిటిల్ బిట్ ఎలా ఉందో కొంచెం. రాను కూడా రావట్లా నాకు. అదిరిపోయింది. ఉండదు దేంట్లో దిగితే అది అదిరిపోద్ది అంతే. సెల్ఫ్ డబ్బా అంతేలే, మీరేమనుకో మాకండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, గీ అనేది పైకి వస్తుంది అనమాట బబుల్స్గా. అంటే ఏంటనుకున్నారంటే అలా వస్తుందంటే మన బ్రెడ్ హల్వా ప్రిపేర్ అయిపోయింది. సూపర్ వచ్చింది. ఇప్పుడు మమ్మీతో టేస్ట్ చేపిద్దాం బౌల్లో. రైస్ ఇంకా అయిపోయింది అనమాట. 2 సార్లు మిక్స్ చేసేసిన కొంచెం. స్టవ్ ఆఫ్ చేసేసేసి పదండి ఇంకెళ్ళి మమ్మీకి ఇచ్చేద్దాం. మమ్మీకి వెళ్ళి టేస్ట్ చేద్దాం. మమ్మీకి క్యాష్ వేద్దాం గైస్, తింటది. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తా, మమ్మీకి వెళ్ళి టేస్ట్ చేపిద్దాం. కమ్మన్ లెట్స్ గో. అక్కడ ఫోన్ చేస్తుంది మేడం, రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఐ ఆమ్ యువర్ సర్వర్, టేక్ ఇట్. కాలుతుంది బ్రెడ్ హల్వా చేసా. అమ్మ కాలిపోతుంది. అంత వేడిగానా హల్వా చేసావా? మొన్న గులాబ్ జామ్ మామూలుగా చేయలేదు కాబట్టి మామూలుగా చేయలేదు కాబట్టి అందుకే మళ్ళీ మామూలుగా ఉండదు. మన జామ్ అయితే కనుక సూపర్గా చేసింది నిజంగా, మీ అందరు చూసారు కదా. ఇప్పుడు బ్రెడ్ హల్వా ఎలా ఉందో కాలుతుంది కదా. ఎలా ప్రిపేర్ చేసావు అవన్నీ తెలియాలంటే నువ్వు వీడియో చూడాలి. నువ్వు ఎవరైనా వీడియో చూడాలి గైస్. అది బాగుంది, చాలా బాగుంది. అదే అదే వర్ణించాలి కొంచెం. మేము అంత కష్టపడి చేసినందుకు వర్ణించాలా? చేదుగా ఉందా, తీయగా ఉందా, పుల్లగా ఉందా, నల్లగా ఉందా? స్వీట్ కాబట్టి స్వీట్ గానే ఉంది. మళ్ళీ నా ఫీడే అందులో స్వీట్ ఆర్డర్ చేసింది కాబట్టి ఇంకా స్వీట్గా ఉందన్నమాట. సో అమ్ము ఎలా చేసిందో ఫుల్ వీడియోలో అయితే కనుక చూద్దాం. మరి నైస్, బాగుంది. ఈరోజు మనం చేసాం కదా బ్రెడ్ హల్వా. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రివైండ్ చేసి చూడండి. మళ్ళీ చేసి మళ్ళీ కామెంట్ చేయండి ఎలా చేశానో. నేనైతే ఈ బౌల్ నేను వేసేస్తాను, ఆమెది ఎందుకు మ్యాక్సిమం నేనే వేసేస్తాను అనమాట. మీరు కూడా చేసి ఎలా ఉందో పక్కా కామెంట్ చేయండి, లైక్ చేయండి మర్చిపోద్దు. ముందు సబ్స్క్రైబ్ చేశారా గాయస్? ఎంత చేశాను నేను, సబ్స్క్రైబ్ చేశారా? చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేయండి. సరే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.